ఈ ప్రపంచమంతా గూడా పార్వతీ పరమేశ్వరులకు పుత్రస్థానం. ఈ జగత్తులో 3 తత్వాలే ఉన్నాయట. అది మాతృతత్వము, పితృతత్వము, పుత్రతత్వము. విశ్వంలో మొత్తం 4 దిక్కులున్నాయి. తూర్పు, పడమర, దక్షిణం, ఉత్తరం. వీటితో పాటు మరొక్క 2 దిక్కులున్నాయి. ఏమిటి? ఊర్ధ్వము, అధో. పైన ఉన్నటువంటి దిక్కు, కింద ఉన్నటువంటి దిక్కు. ఈ 6 దిక్కులే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క 6 ముఖాలు. ఈ విశ్వమంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వరుడే. దానికి మూలమైన వారు శివశక్తులు. ఈ విశ్వమంతా కూడా పార్వతీ పరమేశ్వరుల యొక్క పుత్రస్థానమే. అందుకే ఈ లోకంలో పుత్రులు కావాలంటే, అంటే వివాహం కావాలన్నా, పుత్రులు కావాలన్నా సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం కావాల్సిందే. ఇది తథ్యము. అది లేకుండా, సుబ్రహ్మణ్యేశ్వర అనుగ్రహం లేకుండా ఈ లోకంలో వివాహము గాని, పుత్ర సంతతి గాని కలగదు, వంశవృద్ధి కలగదు అని శాస్త్రము చెప్పేటువంటి వ్యాఖ్య అన్నమాట. పరమేశ్వరుని యొక్క తేజస్సు భూమి రాపో నలోవాయు కమ్మను బుద్ధిరేవచ అని భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము క్రమంగా వ్యాప్తి చెంది విశ్వంగా విస్తృతమైనది. విశ్వమునందంతటా వ్యాపించినది శివశక్త్యాత్మకమైనటువంటి తత్వము. ఇదే సుబ్రహ్మణ్య తత్వము. అదే షణ్ముఖ తత్వము. ఆ సుబ్రహ్మణ్య తత్వము లభిస్తే విశ్వమంతా కూడా శివశక్తిమయము అనేటువంటి జ్ఞానం కలుగుతుంది. ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి చేతికి అమ్మవారికి ఆయుధాన్ని ఇచ్చినారు. ఏమిటది? శక్తి అనే ఆయుధం. ఏమిటది? జ్ఞానశక్తి అనేటువంటి ఆయుధాన్ని ఇచ్చినారు. అంటే ఆ జ్ఞానశక్తి అనేటువంటి ఆయుధంతోనే స్వామి తారకాసురుడు మొదలైనటువంటి రాక్షసులను సంహరించినాడు. దేవసేనలు అన్నింటినీ కూడా ఒకటి చేసినాడు. ఇక్కడ సుబ్రహ్మణ్య తత్వము రామాయణంలో కూడా మనకు రామ లక్ష్మణులకు విశ్వామిత్రుడు సుబ్రహ్మణ్య తత్వాన్ని చెప్పినాడు. మహాభారతంలో అరణ్య పర్వంలో కూడా మార్కండేయ మహర్షి సుబ్రహ్మణ్య తత్వాన్ని ధర్మరాజుకి చెప్పినాడు. అంటే 2 ప్రధాన యుద్ధాలకు ముందుగా సుబ్రహ్మణ్య తత్వం చెప్పబడినది. రావణ యుద్ధం కోసం రాముణ్ణి పంపించేటప్పుడు విశ్వామిత్రుడు మొదలు చెప్పినది. అంటే అవతార ప్రయోజనం నెరవేరాలి అంటే ముందు చెప్పినది సుబ్రహ్మణ్య తత్వం. కురుక్షేత్ర సంగ్రామంలో పూర్వరంగంగా చెప్పినది సుబ్రహ్మణ్య తత్వం. అంటే దేవశక్తులు చాలా గొప్పవే, కానీ ఆసురీ శక్తుల వల్ల అవన్నీ కూడా చెల్లాచెదరైపోతూ ఉంటాయి. వేటికి ప్రత్యేక బలం లేక క్షీణించిపోయి ఉంటాయి. సుబ్రహ్మణ్యుడు ఈ దేవతాశక్తులు అన్నింటినీ కూడా సమీకరించి వారందరికీ నేను ఉన్నాను అని అభయమిస్తాడు. అందుకే దేవసేన అని అయ్యాడు. అందరినీ కలిపి వాటిని దుష్టశక్తుల మీద విజృంభణ చేయించి వాటిని సంహరింపజేయిస్తాడు. ఇప్పటికీ పవిత్రమైనటువంటి దైవీ గుణాలు కలిగిన వారు ఎందరో ఉన్నారు, కానీ వారి శక్తులన్నీ కూడా చెల్లాచెదరైపోయాయి. ఎవరికి వారే ఉంటున్నారు. సుబ్రహ్మణ్య ఆరాధన ఎప్పుడైతే మళ్ళీ ఈ లోకంలో ప్రవర్ధమానమవుతుందో అప్పుడు ఆ శక్తులన్నీ కూడా ఒక చోట సమకూరి బలము చెంది పేటరైపోతున్నటువంటి ఆసురీ శక్తులన్నీ కూడా సంహరింపబడి ధర్మం ఈ లోకంలో ప్రవర్ధిల్లుతూ ఉంది. ధర్మరక్షణకు ఎప్పుడైనా సుబ్రహ్మణ్య తేజమే రావాలి. అజ్ఞాన శక్తులను నాశనం చేయడం కూడా సుబ్రహ్మణ్య తేజం వల్లనే సాధ్యమవుతుంది. అందుకే సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆదిశంకర భగవత్పాదులుగా, రమణ మహర్షిగా, జ్ఞాన సంపదలుగా అవతరించినారు అని మనకు శాస్త్రాల ద్వారా తెలుస్తూ ఉన్నది. వీరంతా కూడా సుబ్రహ్మణ్య విభూతులు. ఈ విభూతి దైవీయమైనటువంటి గుణాలన్నింటినీ కూడా సమీకరిస్తుంది. కనుక రామాయణంలో, భారతంలో చెప్పబడినట్లుగా సుబ్రహ్మణ్య స్మరణ వల్ల దైవీ శక్తుల రక్షణ అనేది కలుగుతుంది. ఆసురీ శక్తులు బలహీనమవుతాయి. సుబ్రహ్మణ్యుని ఆవిర్భావమే పార్వతీ పరమేశ్వరులకు ఆనందం. అంటే స్వామివారికి 6 ముఖాలు ఉంటాయంటే ఏమిటండి? శివుడు 5 ముఖాలు, అమ్మవారిది 1, మొత్తం 6. శివశక్తుల ఐక్య రూపమే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఆయన దేవతలను రక్షించినాడు అంటే యజ్ఞాన్ని రక్షించినాడు అని అర్థం. దేవతలు అంటే యజ్ఞ స్వరూపుడు. యజ్ఞము అంటే సత్కర్మ, దానివల్లే లోకం నిలుస్తుంది. ఆయన యజ్ఞ స్వరూపుడు. యజ్ఞంలో ఒక అగ్ని పైకి రగులుతూ ఉంటుంది, దానిపైన ఆజ్యం వేస్తారు, దాన్ని సోమం అంటారు. ఆజ్యం కిందికి పడుతూ ఉంటుంది. ఆజ్యం యొక్క దిశ ఎప్పుడు కిందికే ఉంటుంది, అగ్ని దిశ ఎప్పుడు పైకే ఉంటుంది. ఈ 2 కలిపితే దేవతాశక్తులు అందులో నుంచి వ్యక్తమై ఆ యజ్ఞం చేసేటువంటి వారిని అనుగ్రహిస్తూ ఉంటాయి. పైకి వెళ్ళేటువంటి అగ్ని శివుడు, కిందికి వచ్చేటువంటి సోమం శక్తి. అగ్ని లేనిదే సోమం లేదు, సోమం లేనిదే అగ్ని ప్రజ్వరలేదు. నమ సోమాయ చ రుద్రాయ చ అనే అనడంలో అర్థం ఇదనమాట. పైకి వెళ్ళే అగ్నికి సంకేతం ఊర్ధ్వ త్రికోణం, కిందికి వచ్చే సోమానికి సంకేతం అధః త్రికోణం. 2 త్రికోణాలు కలిపితే షట్కోణం. అదే షణ్ముఖ తత్వం. యజ్ఞతత్వం అంతా కూడా సుబ్రహ్మణ్యేశ్వర తత్వంలో లాగి ఉంది. అందుకే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని నిత్యము ఆరాధిస్తే యజ్ఞం వేసినటువంటి ఫలితం వస్తుంది. అంతేకాదు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహారాధన లేదు. ఎందుకంటే మనం దీపం వెలిగిస్తాం కదా, ఆ దీపమే సుబ్రహ్మణ్య స్వరూపము అని పెద్దలైన వారు చెబుతూ ఉంటారు. కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఇంద్రుడు ఇంద్రుడు కూతురు అయినటువంటి దేవసేన వివాహం చేస్తున్నాడు అని మనకు శాస్త్రంలో చెప్పడం జరుగుతుంది. అంటే ఏమిటి? ఈ 2 కూడా నారాయణ శక్తులు. దేవసేన, వల్లి 2 కూడా నారాయణ శక్తులు.
వరుస ప్రకారంగా సుబ్రహ్మణ్యుడు నారాయణునికి మేనల్లుడవుతాడు. మేనల్లునికి తన పిల్లలిద్దరినిచ్చినట్లు పురాణాలు చెప్పే ఒక అందమైన కథ. ఇందులో సంకేతాలున్నాయి. దేవసేన ఈయనొక భార్య. సుబ్రహ్మణ్యుడు దేవసేనలు అన్నింటినీ కూడా సమీకరించినాడు కనుక ఆ దేవసేన శక్తికి ఒక రూపు ఇస్తే అదే దేవసేన. దేవతల సేనకు రూపు ఇస్తే దేవసేన అన్నమాట. వల్లి అంటే తీగ. తీగ అంటే చుట్టుకునేది అని అర్థం. సామాన్యంగా మూలాధారం వద్ద కుండలిని క్రిందికి దూస్తూ ఉంటుంది. సాధన చేయగా మూలాధారం వద్ద ఉన్నటువంటి గణపతి అనుగ్రహిస్తే కుండలిని శక్తి ఉత్తానం అవుతుంది. అలా మేల్కొన్నటువంటి కుండలిని తీగలా పైకి వెళ్ళడమే వల్లీ శక్తి అనమాట. అది అలా 6 చక్రాల మీదుగా వెళ్తుంది కనుక 6 ముఖాలు. అలా ప్రయాణం చేస్తున్నటువంటి వల్లీ శక్తి మహాకైలాసానికి చేరుకుంటుంది. అక్కడ శివశక్తి ఐక్యతత్వం ఉంటుంది. ఇక్కడ కుమార గణనాథులు అమ్మాయిల ఒడిలోకి చేరిపోతారన్నమాట. ఇది యోగపరమైన తత్వం. యోగపరంగా, యజ్ఞపరంగా, యంత్రపరంగా, తత్వపరంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అపారమైనటువంటి తత్వ రహస్యాలను మనకు వేదం చెప్పడం జరిగే నిత్యము ఎవరైతే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి స్తోత్ర శతనామారాయణ చేస్తూ వారికి సకలము కూడా లభిస్తూ ఉంటాయి. వివాహము కాలేదు ఇంట్లో ఉన్న వారైనా మగవారైనా సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని ప్రతిరోజు చేయండి. ఒకరోజు చేయాలి, 2 రోజులు చేయాలని ప్రతిరోజు చేయండి. ఇంట్లో ఉన్న వారికి సంతానం సరిగా కలగట్లేదు, సుబ్రహ్మణ్యేశ్వర అష్టోత్తర శతనామావళి విడవకుండా చేయండి. అలాగే మంగళవారం రోజు జంట నాగులు గాని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం ఆ దేవాలయం వెళ్ళి చక్కగా ఒక 11 గాని కనీసం ఒక 6 ప్రదక్షిణలు చేసి ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం చేసినట్లయితే తప్పకుండా కుజదోషముల నుంచి విముక్తి లభిస్తుంది. సంతాన సంబంధమైనటువంటి నాగదోషముల నుంచి విముక్తి లభిస్తుంది. వివాహ సంబంధంగా ఉన్నటువంటి దోషాలు పోతాయి. దాన సంబంధంగా ఉన్నటువంటి దోషాలు పోతాయి. శత్రు విముక్తి, రోగ విముక్తి, రుణ విముక్తి కూడా కలుగుతుందండి. సుబ్రహ్మణ్యాలు కలిగేటువంటి లాభాలు చాలా అనంతంగా ఉంటాయి. సుబ్రహ్మణ్య ఆరాధన దృష్టిలో చాలా ముఖ్యమైనదని శాస్త్రంగా చెప్పబడుతూ ఉన్నది. కాబట్టి అందరూ కూడా ప్రతిరోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అష్టోత్తర స్తనామని పారాయణ సుబ్రహ్మణ్యానుగ్రహమును పొందెదరుగాక. శ్రీమాత్రే నమస్తే. జై శ్రీ